నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని పాటంశెట్టి సూర్యచంద్ర అవాస్తవాలు మాట్లాడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు వీరంరెడ్డి కాశీబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హయాంలో ఏలేరు ఆధునీకరణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే ఉనికి కోసమే సూర్యచంద్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సాక్ష్యాలు లేని విమర్శలు మానుకోవాలని, నియోజకవర్గ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని హితవు పలికారు. ప్రజల మద్దతు కోల్పోయి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని కార్యకర్తలు ధ్వజమెత్తారు. నా పేరు బుదిరెడ్డి సుబ్బారావు. ఊరుగుప్పుడి పక్క గ్రామం కృష్ణవరం. అది మరి నిన్న పాటంశెట్టి సూర్యచంద్ర మా మావయ్య నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆరోపణలు నిజాలు కాదు, అబద్ధాలే అతను పుట్ట. నాకు కలిసి మేము రాజకీయంగా నడవడం జరిగింది. అతను ఎటువంటి వ్యక్తి అన్నదే మా అందరికీ తెలుసు, ముఖ్యంగా నాకు బాగా తెలుసు. మరి పదే 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 జ్యోతుల నెహ్రూ గారి మీద, బడ్జెట్ మీద కానీ ఈ కాన్స్టిట్యున్సీ మీద అభివృద్ధి చేయడం లేదు అని చెప్పేసి పదే పదే విమర్శ చేస్తున్నాడంటే పత్రికా సోదరులకు మీకన్నా తెలిసి ఉండాలి, ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అతని మీద పన్ను పడాలంటే ఒక జ్యోతుల నెహ్రూని విమర్శిస్తే సూర్యచంద్ర అనేవాడు ఎవడు అని చెప్పేసి నాయకులు పార్టీలు గుర్తిస్తాయి, పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పేసి అతను మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాడు. అందుకే పదే పదే ఈ అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి జరుగుతలేదా చూడలేదు అతనికి అన్ని తెలుసు. ఎందుకంటే అతను ఎమ్మెల్యే, జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అతను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎన్ని నిధులు తెచ్చాడు, ఆ గ్రామంలో ఎన్ని సిమెంట్ రోడ్లు పోసుకున్నాడు, ఎంత అభివృద్ధి చేశాడు. జ్యోతుల నెహ్రూ అంటే అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి అతను నోటుతో అతనే పొగిడినటువంటి గత సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు అభివృద్ధి చేస్తా లేదని చెప్తున్నాడు. మరి ఇంకో గొప్ప విషయం ఏంటంటే, పాపం మా ఎమ్మెల్యే గారిని జ్యోతుల నెహ్రూ గారు చిట్టాంత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందంట. అభివృద్ధి గురించి అడుగుతుంటే కూర్చొని నెహ్రూ గారే చెప్తాడట. మరి నీ చిట్టా ఏ పార్టీ దగ్గర ఉందా? బీజేపీ పార్టీ దగ్గర ఉందా నీ చిట్టా? నువ్వు బీజేపీ పార్టీలో కలుస్తానని వెళ్ళావే, ఏమన్నారు ఆ పార్టీ? నీ బాగోతు మాకు అంతా తెలుసు. నువ్వు ఎన్ఆర్ఐ దగ్గర సొమ్ములు 10 కోట్లు 20 కోట్లు దండేసి నీ కొడుకుని డాక్టర్ చదివిస్తున్నటువంటి నీకు మొత్తం నీ చిట్టా అంతా తెలిసే బీజేపీ నువ్వు వద్దు అని చెప్పేసి బయటికి కట్టేసినటువంటి సందర్భం వాస్తవం కాదా? మరి అలాగే ఈ రోజు కొత్తగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ఉప్పిళ్ళుతూ మరి ఆ పార్టీ అధినేత కన్నుల్లో పడతారనో, లేదా జిల్లా నాయకులు కొనుసన్నుల్లో పడతారనో కొత్తగా ఆరోపణలు చేస్తున్నటువంటి నువ్వు జ్యోతుల నెహ్రూ గారు అవినీతి పరుడా, అధికార ప్రదాత అని నీకు తెలియదా అని సూర్యచంద్ర అని సందర్భంగా అడుగుతున్నారు. ఏ అవినీతి? ఈ నియోజకవర్గంలో ఆయన తెచ్చినటువంటి నిధులు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ మరి ఎక్కడ ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయనటువంటి అభివృద్ధిని ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు చేస్తుంటే నువ్వు మాట్లాడితే అవినీతి 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 దానికి హెడ్లైన్ పెట్టాడు. మళ్ళీ నువ్వు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు నిన్ను వద్దంటున్నారు. అంటే ఏంటి? నువ్వు మెంటల్ గా ఒక బుర్ర పోడైపోయినటువంటి రాజకీయ నాయకుడిగా నిన్ను గుర్తించే ఏ పార్టీ కూడా నిన్ను దరి చేరనివ్వడం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాడు. మట్టి ఇసుక అన్ని దోపిడీ అంటున్నాడు. నువ్వు గతంలో పోటీ చేసినటువంటి సర్పంచ్ గా పోటీ చేసినటువంటిప్పుడు నా దగ్గర ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు, మీరే నాకు దిక్కు అని చెప్పేసి తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజు 4 కార్లు నువ్వు ఎమ్మెల్యే టికెట్కి పోటీ చేస్తున్నావు అంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సొమ్ము? నీకు వచ్చినటువంటి వాటా ఎంత? గతంలో అడిగారు, నువ్వు సమాధానం చెప్పలేదు. మీ పంపకాల్లో నీకు ఎంత వచ్చింది? నువ్వు 10 ఎకరాలు అమ్ముకున్నానన్నావు, నీ వాటాకి ఎంత వచ్చింది?
6 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎంతో వస్తే నువ్వు అమ్మేసినప్పుడు ఈ 10 ఎకరాలు ఎక్కడి నుంచి అమ్మేమని చెప్పేసి ఎలా వచ్చిందని కూడా సమాధానం చెప్పాలి మాయా. మరి అదే విధంగా ఒక్కసారి పదే జ్యోతుల నెహ్రూ గారి మీద, మా నాయకుడు నవీన్ గారి మీద మాట్లాడితే మనకి కుదరదు, మేము నిన్ను ప్రతిఘటిస్తాం. ఇంకొకసారి మాట్లాడితే మేము మళ్ళీ కూడా నీ భాగవతం కూడా ఇంకా చాలా ఉంది. నువ్వు గత ఎలక్షన్లో 5 కోట్లు ఇచ్చుకుని నువ్వు నామినేషన్ వేసావు ఇండిపెండెంట్ గా, ఇది వాస్తవం కాదా? 5 కోట్లు ఇచ్చుకుని నువ్వు నామినేషన్ వేసావు. రాజమండ్రి నుంచి బ్యాంకుల్లో డ్రా చేసి నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు. ఎన్ఆర్ఐ వేసినటువంటి సొమ్ముని నీకు ఎలా వస్తుంది అది? మరి చెప్పాలి కదా మీరు. ఇక సాధారణ వ్యక్తి బతకాలంటే మనందరికీ తెలుసు, కనీసం రోజుకి 1000-2000 రూపాయలు ఉంటేనే కానీ గడవనటువంటి పరిస్థితి. నా దగ్గర చిల్లు గవ్వలేదంటున్నాయి, 4 కోట్లు మెయింటైన్ చేస్తున్నావు, ఈ అబ్బాయి నాట చదువుతున్నావు, ఇంటికాడ కుటుంబ పోషణ ఎలా వస్తుంది? ఇదంతా నీకు ఎలా వస్తుంది? ముందు అది చెప్పు, ఆ తర్వాత నువ్వు విమర్శించడానికి సరిపోదు. కానీ మా నెహ్రూ గారిని కానీ నవీన్ గారిని కానీ ఎక్కడా నువ్వు విమర్శించడానికి సరిపోవని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి తస్మాత్ జాగ్రత్త, జ్యోతుల నెహ్రూ గారిని కానీ నవీన్ గారిని విమర్శిస్తే కుదరదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సూర్యచంద్ర గారు పదే విమర్శంతో పదే నెహ్రూ గారు ఏదైనా నమ్మ కోట్లు అభివృద్ధి చేయాలన్నారు. నువ్వు చేయలేదనేది నెహ్రూ గారు చేయాలని ఆధారం నిరూపించు. నువ్వు 2 సార్లు సర్పంచ్ చేశారు, మీ అమ్మగారు 2 సార్లు సర్పంచ్ చేశారు. మీ ఆస్తి అంతా, మీ ప్రాపర్టీలు అంతా, మీరు చేసిన మెయింటైన్ అంతా. పోయినసారి జనసేన ఇన్ఛార్జ్ ఇచ్చారు మీరు గతంలో. అదే ఇన్ఛార్జ్ ఇస్తే మీకు 5 సంవత్సరాలు చేసి ఫుల్గా దండేయారు. మీరు ఫుల్గా దండితే పవన్ కళ్యాణ్ ఎవరిని అడిగేది? ఎవరిని అడిగితే ఎవరిని కూడా నువ్వు చెప్పలేకపోతే పవన్ కళ్యాణ్ ఈ పార్టీ నుంచి బయటకు పోమాలి. నీకు అప్పటి నుంచి ఎమ్మెల్యే పిచ్చి పడేసి పదే ఎమ్మెల్యే అవ్వాలని అనేక పార్టీలో ట్రై చేస్తే మిమ్మల్ని అందరినీ కూడా మీకు బుద్ధి తెలిసి గురుకులందరూ పిల్లు అంటారని తన పేరు. పిల్లు అంటారు, పిల్లి పేసి కుక్క కూడా అంటారు. కుక్క కంట దారుణమైన రాజకీయం చేస్తారు ప్రతి దానిపై కూడా. శవాల మీద కానీ ఊరి మీద కానీ చెయ్యని పని కూడా చేసేయనని ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెత్త నుంచి సంపద అంటాడు. అక్కడ మేము ఊళ్ళో కూర్చోటం నేను దమ్ముంటే చెత్త నుంచి సంపద ఎంత ఖర్చు పెట్టో పని నుంచి దాన్ని రాబడి ఎంత చెప్పండి నీకేం దమ్ముంటే. నువ్వు గతంలో పెన్షన్లో మనిషికి 500 రూపాయలు తీసుకుని మీరు ఊరుకుల్లో తీసుకున్నారు, ఇప్పించి 700 పెన్షన్ తీసుకున్నారు. నేను నిరూపించాను గతంలో కూడా మిమ్మల్ని. అలాగే రిటర్న్ డబ్బులు కూడా ఉన్నాయి, 750 రిటర్న్లో డైరెక్టర్గా అకౌంట్లో మీ అకౌంట్లో వేయించుకొని పంచాయతీ ద్వారాగా వాళ్ళకి 1 రూపాయి కూడా మీరు ఇవ్వలేదు. మీరు చెప్పండి అనేది నీకు పిచ్చి పట్టింది. ఎమ్మెల్యే గారిని లెక్కలు అడుగుతున్నాడు. ఎమ్మెల్యే గారు దయ్యాదాక్షంతో ఇవాళ ఎమ్మెల్యే నుంచి వెళ్ళావు నువ్వు. ఈ జ్యోతుల నెహ్రూ గారు దయ్యాదాక్షతోటే మీరు ఎమ్మెల్యే అక్కడ వెళ్తా. రోజుకి 4 కార్లు మెయింటైన్ ఎలాగ వస్తున్నాయి. 6 నుంచి మీకు అమౌంట్ వేస్తాం. ఈ అమౌంట్తో మీరు ఎప్పుడు ఎమ్మెల్యేలను విమర్శించి పబ్లిసిటీ ఇవ్వాలని తప్ప మీరు ఊరుప్పుడు కూడా మీరు 3 సార్లు చేసినా ఏమి చేయలే. నీ ఇంటి ముందు డ్రైనేజ్ చేసుకెళ్ళిపోయావు. ఇంచోపు శవాల మీద రాజకీయం చేస్తాం తప్ప ఏమి చేయలేదు. పదే ఈ కాళ్ళు తిరుగుతూ కూడా ఉండాలని మబ్బి పెడుతుంది తప్ప ఊరుప్పుడు కానీ ఈ కాన్సెన్స్ కానీ ఏమి చేయలేదు. ఊరుప్పుడు చూసానంటే నక్కండి, అతను నక్క రాజకీయం చేస్తుంటాడు. అతను ఏదో విమర్శించాలన్న ఏదో డైలీ పేపర్లో పడాలి. అది మంచా చెడ్డ అనేక సార్లు మీరు ధర్నా చేయలే. ఒక్కటైనా నిరూపించావా? ఒక్కడైనా సాల్వ్ అయిందా మీకు? అక్కడ కూర్చుంటామా, ఇక్కడ కూర్చుంటాం, గుళ్ళో కూర్చుని తాళ వేసుకుంటాం, ఒకటైనా నిరూపించాలి మీరు కనీసం? ఒకటైనా ఒక్కటి కూడా లేదు. నీకు ఏదో కూర్చుంటాం, టెంట్ వేస్తాం, మీ మిస్సెస్ గారు మీరు దాన్ని పేపర్లో రావాలి. మీకు డైలీ కొద్ది రోజు కూడా ఇలా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నావు. ఇంతకుముందు 2 సార్లు ఎలక్షన్లో తిన్న కూడు లేదు, ముందుగా ఇటు తిరిగారు పంచాయతీ ఎలక్షన్లో. ఇలా ఎమ్మెల్యే తాయి దగ్గర వెళ్ళమంటే మీకు ఎంత రాబడి వస్తుంది? ఎమ్మెల్యే గారు 200 కోట్లు అభివృద్ధి చేశారన్నా కదా, నీకు దమ్ముంటే నిరూపించు, ఆధారాలు ఉంటే పెట్టు. జ్యోతుల నెహ్రూ గారు అసెంబ్లీలో కూర్చోని ఎవరు అంటారా? నీకున్నా ఆధారమా? మీకు ఇచ్చారు ఎవిడెన్స్? ఇదే జిల్లాలో ఆధారం ఉందన్నారా? చాలా తప్పుడుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకొకసారి జ్యోతుల నెహ్రూ గారిని కానీ విమర్శింటే ఊరుకుళ్ళ మళ్ళీ నడిగి పెట్టుకుని తగిలి కొడతామని నేను చెప్తున్నాను. విమర్శ చేయడం జరిగింది. నెహ్రూ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. ఇచ్చేదంటే అందరికి మధ్య భ్రమించి
ఇవన్నీ చేస్తున్నాడు. గతంలో కూడా అతన్ని అన్ని పార్టీలు టీడీపీ దగ్గర నుంచి జనసేన దగ్గర నుంచి అన్ని పార్టీలు సస్పెండ్ చేస్తే నిన్ను ఆ సస్పెండ్ చేసాక మధ్య భ్రమించి నువ్వు ఏం మాట్లాడాలో తెలియక నూతుగా విమర్శించే నాకు ఇల్లు పెరుగుతుందని అనుకుంటున్నాను. ఇచ్చేదంటే గతంలో నీకు 10 ఎకరాలు అమ్ముకుని నేను రాజకీయం చేశానని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 10 ఎకరాలు నువ్వు అమ్ముకున్నదే నీకు ఉన్నది 6 ఎకరాల భూమి, అందులో 2 ఎకరాలు వస్తుంది నీ వాటాకి. 10 ఎకరాలు నువ్వు ఎక్కడ అమ్మేవో ఇప్పుడు కూడా దాని మీద వివరణ ఇవ్వలేదు. కాబట్టి నువ్వు ఎదటోని విమర్శించే స్థాయి నీకు సరిపోదు. ఇచ్చేదని గతంలో కూడా నువ్వు సర్పంచ్ చేసినప్పుడు నేను కూడా సర్పంచ్ చేసాను. నువ్వు ఏ విధంగా ఏది చేసావో అన్ని కూడా నాకు తెలుసు. అంతేకాకుండా మల్లవరం ఎక్కువ అక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదని చెప్పి నువ్వు అనడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది మల్లవరం తోటలో పని జరుగుతున్నాయి. అలాగే కాడూరు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ గతంలో దాన్ని 5 సంవత్సరాలు నిర్వహణ చేస్తే దాన్ని జ్యోతుల నెహ్రూ గారు మళ్ళీ దాన్ని చేయించి ఇప్పుడు దాన్ని కాడూరు ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి పని చేయడం జరుగుతుంది. అలాగే మావిడాడ ఎత్తిపోతల పథకాన్ని కూడా మొన్న ఎమ్మెల్యే రామయ్య గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అవన్నీ నీ కళ్ళకి కనపడతలేదేమో ఒకసారి చూసుకో. అంతేకాకుండా జగ్గంపేటలో అభివృద్ధి కోసం నీవు అడగాలి అది ఇది అని చెప్తున్నా. జ్యోతుల నెహ్రూ గారికి నువ్వు నేర్పి అంతటి వాడు ఏం కాదు. నువ్వు జ్యోతుల నెహ్రూ గారు ఏ విధంగా చేయాలో ఆయన ఏ విధంగా అడగాలో అవన్నీ కూడా ఆయన తెలుసు. ఇచ్చేదంటే గతంలో అభివృద్ధి అంటేనే జ్యోతుల నెహ్రూ జగ్గంపేటకి. అందులోని పుష్కర ఎత్తిపోతల పథకం తెచ్చి అనేక రకాల పథకాలు తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతుల నెహ్రూ గారే. ఆయనకి ఇరిగేషన్ గురించి చెప్పే స్థాయి కానీ దాని ఇరిగేషన్ గురించి చెప్పే అర్హత కానీ నీకు లేదు. ఇంచేతని ఎంతైతే అభివృద్ధి జరిగిందో ఈ గతంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఈ స్థాయి నుంచి మాట్లాడటం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఎక్కడెక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో అన్నది కూడా నీకు కావాలంటే మన వివరణ ఎంపీ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంచేతంటే గతంలో మల్లవరంది పని స్టార్ట్ చేసి దాన్ని శంకుస్థాపన చేస్తే దాన్ని నిర్వహణ చేసిన గవర్నమెంట్ నీకు వెనకాల ఉండి ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీ నిర్వహణ చేయడం జరిగింది. కాబట్టి నువ్వు తెలుసుకుని గతంలో కూడా నువ్వు ప్రతిపక్షంలోనే ఉన్నావు కదా, ఆ రోజు నీకు తెలియదా ఇవన్నీ? ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు కూడా అడగాలి కదా. గతంలో జనసేనలో నువ్వు ప్రతిపక్షంలోనే కదా ఉన్నావు. ఇప్పుడు అవసరం వచ్చిందా? వాళ్ళు స్క్రిప్ట్ రాయించి నీకు చేస్తున్నారు ఇది. కాబట్టి నువ్వు నీ అద్దుల్లో ఉంటే బాగుంటుందని చెప్పి అని కోరుకుంటున్నాను. ఏదే ఆధునికరణ పనులు కూడా జరుగుతలేదని చెప్పారు. తర్వాత ఎస్తమాపురం నుంచి కృష్ణపురం కూడా బ్రిడ్జ్ కూడా ఎస్తమాపురం నుంచి అంటే 2018లో జ్యోతుల నెహ్రూ గారు శంకుస్థాపన చేయడం కూడా జరిగిందండి. దానికి ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఆ శంకుస్థాపన చేసిన 2019లో గవర్నమెంట్ కోల్పోవడంతో గత ప్రభుత్వం దాన్ని ఏ విధమైన పనులు చేయకుండా దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. కాబట్టి అది మళ్ళీ ఇప్పుడు మన ఎమ్మెల్యే నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. కాబట్టి ఆయన దాన్ని ఇస్తానికి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇంకా ఏం అయిపోలేదు కదా, ఒకటే చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని చేసుకోవడం కూడా జరుగుతుంది. ఏలే రాజకీయాల గురించి కూడా గతంలో ఆల్రెడీ మన టీడీపీ హయాంలోనే చేయడం జరిగింది. దాని వివరణ కూడా మన టీడీపీ ప్రాజెక్ట్ చైర్మన్ గారు కూడా ఇస్తారు. దాని వివరణ అంతానే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం మీద మన రవి గారు అని చెప్తారు క్లియర్గా. సూర్యాంధ్ర గారు మాట్లాడుతున్నారు. అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నారు. గత ఈ 2 సంవత్సరాల నుంచి నెహ్రూ గారు అధికారంలో వచ్చాక మన కాన్స్టిట్యూన్సీలో సీసీ రోడ్డు మొత్తం 283 పనులు జరిగినాయి. మన కాన్స్టిట్యూన్సీలో మొత్తం 52 కోట్లు అంటే వేసింది 90 కిలోమీటర్లు మన జగ్గంపేట కాన్స్టిట్యూన్సీ. నెక్స్ట్ బీటీ 26 పనులు చేశారండి. అది మొత్తం 14,77,00,000 అయ్యింది. మొత్తం పొడుగు 29 కిలోమీటర్లు. నెక్స్ట్ ఆర్ఎండ్బి 26 వర్క్స్ అయ్యాయి. అందులో 33,50,00,000. అది మొత్తం వేసి 62 కిలోమీటర్లు మొత్తం టోటల్ గా మొత్తం మీద మన కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద 335 పనులకి మొత్తం మీద 100 కోట్లు అయినాయి వర్క్స్. మొత్తం అవి కాకుండా మొత్తం పొడవచ్చి 181 కిలోమీటర్లు జరిగాయి. ఇవి కాకుండా మనకి
మనకి శాంక్షన్ కోసం పెట్టి 83 వర్క్స్ ఉన్నాయి ఇంకా కొత్తగా. అవి కూడా 22,79,00,000 మొత్తం ఇవి కూడా పెట్టారు. ఇవి కాకుండా ఇరిగేషన్ మీద మన జగ్గంపేట చేసుకుంటున్న ఓఎన్ఎం మన ఏరియా రాజధాని 31 వర్కులకి మొత్తం 1,94,00,000 ఖర్చు చేయడం జరిగింది. అది కాకుండా ఆర్థికరణలో భాగంగా 48 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు చేయాల్సి ఉందండి. అది చేస్తారండి. అదేవిధంగా నెక్స్ట్ తార్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 54 కోట్లు అనేది శాంక్షన్ తెచ్చారండి. ఇది తొందరలోనే అది ఇంచుమించుగా ఒక డేట్ కోసం చూస్తున్నారు. అది డేట్ వచ్చినట్టు అది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మామిడి ఇరిగేషన్ 3 కోట్లు అది కొత్తగా చేసారు. అది కూడా శాంక్షన్ స్టార్ట్ అయిన వర్క్ అది. నెక్స్ట్ మనవరం లిఫ్ట్ ఇరిగేషన్ 125 కోట్లతో శాంక్షన్ తెచ్చారు. ప్రాజెక్ట్ వర్క్ మళ్ళీ కూడా 125 కోట్లు తెచ్చి శాంక్షన్ తెచ్చారు. ఇంత శాంక్షన్ తెచ్చింది ఏ కాన్స్టిట్యూన్సీ కూడా ఎంత లేదని మన జగ్గంపేట కాన్స్టిట్యూన్సీకి ఇంత మన నెహ్రూ గారు తన సీనియారిటీని అంత ఉపయోగించి మొత్తం చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి మొత్తం ఇంత గ్రాంట్ వేస్తే మనం మన జగ్గంపేట కాన్స్టిట్యూన్సీ ఏ అభివృద్ధి లేదంటూ చాలా బాధగా చంద్ర గారు ఇవన్నీ కొద్దిగా చూసుకుని మాట్లాడితే బాగుంటుందని 200 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా సార్. దీని మీద అసలు ఏంటండి? ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తెచ్చుకొచ్చి నిరూపించచ్చు. ఆయన ఉంటే తెచ్చి చూపించండి. దానికి పెద్ద సమస్య ఉంది. మన నోటికి ఏదో వస్తే మనం ఎవరన్నా మాట్లాడచ్చు. ఈ అవినీతి జరగడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఆయన అడగలేకపోతున్నారు. ఇవన్నీ తెచ్చినాయి ఇప్పుడు తెచ్చారు కదా. ఇప్పుడు తార్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ 54 కోట్లు మోసపడిపోయింది. అది దానికి స్పెషల్ గ్రాంట్ గా తెచ్చారు. తెచ్చి స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ శంకుస్థాపన చేస్తున్నారు. మరి ఇవన్నీ అడగలేకుండా ఉంటాయి. ఎందుకోసం ఆయన ఏమంటే నిరూపించండి. అది ఆయన దగ్గర ఏమైనా ఆధారం ఉంటే నిరూపిస్తాను. ఏ లారీకి ఏ బోట్లో ఏ రిసిప్ట్ ఉన్నాయో అన్ని కూడా ఆయన దగ్గర ఆధారం ఉంటే పదులుకుంది లారీలతో రాష్ట్ర పగలన్న తేడా లేక 24 గంటలు ఈ రోజు 2 సంవత్సరాలు